పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నుంచి బయలుదేరే ఫ్లైట్ టికెట్ల ధరల్లో విపరీత పెరుగుదల కనిపించింది. దీంతో ప్రయాణికులు షాక్ అవుతున్నారు. భారత్ నుంచి లండన్, అమెరికాకు విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. విమానయాన సంస్థలు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. హైదరాబాద్ నుంచి కీలకమైన యూరోపియన్ గమ్యస్థానాలకు విమాన ఛార్జీలు బాగా పెరిగాయి. మార్చి 3 మంగళవారం లండన్కు వన్ వే టికెట్ ధరలు 65,000 నుంచి 90,000 మధ్య ఉన్నాయి. ఇది ఈ రూట్కు సాధారణ ఛార్జ్ కంటే దాదాపు రెట్టింపైంది. అదేవిధంగా జర్మనీలోని నగరాలకు ఛార్జీలు సాధారణ ధరలతో పోలిస్తే 200 నుంచి 300% పెరిగాయి. విమానాల రూటింగ్ ప్రభావితమైన గగనతలం ద్వారా తగ్గిన సేవలు, కార్యాచరణ మార్పుల కారణంగా ధరలు పెరిగాయి. ఆ తర్వాత యుద్ధం ముదురుతున్న కొద్దీ దుబాయ్, ఇండియాకు టికెట్ 2-3 లక్షల వరకు వెళ్లింది. దుబాయ్, యూరప్ టికెట్ ధర 1,50,000-2 లక్షల యూరోలున్నాయి. భారత్, యుఏఈ మధ్య విమాన కనెక్టివిటీ తీవ్రంగా ప్రభావితమైంది. హైదరాబాద్ నగరం, యుఏఈ మధ్య రోజుకి సగటున 5,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు రికార్డులున్నాయి. విమానాల దారి మళ్లింపు వల్ల ప్రయాణికులు అదనపు గంటలు ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీనివల్ల అలసట, స్కెడ్యూల్ అంతరాయం కలుగుతున్నాయి. ఈ ప్రాంతంలోని పరిణామాలను బట్టి పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగించవచ్చని అంటున్నారు.